హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి. పాన్ ఇండియా స్టార్ అని తనకి తానే అనుకుంటాడు. అయితే మంచు ఫ్యామిలీ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అలాగే వార్తల్లో కూడా ట్రెండింగ్గా ఉండాలని చూసుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక న్యూస్తో అయితే వార్తల్లో అయితే నిలుస్తారు. ఈ మధ్య కాలంలో అయితే మంచు ఫ్యామిలీ మరింత ట్రెండింగ్లో ఉందనే చెప్పవచ్చు. ఇద్దరు అన్నతమ్ముల మధ్య ఆస్తి గురించి తగాదాలు రావడం మన అందరికీ సుపరిచితమే. అయితే మంచు ఫ్యామిలీ మొత్తం విష్ణుకే సపోర్ట్ చేస్తుంది, ఒక్క మంచక్క తప్ప. ప్రస్తుతం మంచు విష్ణు అయితే తన కన్నప్ప సినిమాతో అయితే చాలా బిజీగా ఉన్నాడనే చెప్పవచ్చు. తన కన్నప్ప సినిమాకి 100 కోట్లకు పైగానే ఖర్చు అయింది, ఇంకా ఖర్చు అవుతూనే ఉంది అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. దీనికి చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం మంచు విష్ణు అయితే తన కన్నప్ప సినిమా ప్రమోషన్స్ అయితే చాలా చురుకుగా చేస్తున్నాడనే చెప్పవచ్చు. అలాగే ఒక హింట్ అయితే ఇచ్చేశాడు, ప్రభాస్ అయితే ఇందులో ఒక 30 మినిట్స్ అయితే ఉంటుంది అంటూ. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్‌గా మంచు విష్ణు అయితే ఒక వైరల్ స్టోరీయే పెట్టాడనే చెప్పవచ్చు. హాయ్ ఎవ్రీవన్, మా ఇంట్లోకి అయితే ఒక కొత్త పర్సన్ అయితే వస్తున్నారు. దానికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పాలి అంటూ స్టోరీ పెట్టడంతో ఇంకా చాలామంది అయితే పేరునైతే సెలెక్ట్ చేశారు. ఒక పేరు వచ్చేసి అంబిక, ఇంకొక పేరు వచ్చేసి మీనాక్షి అనేసి ఆప్షన్స్ అయితే పెట్టడంతో చాలామంది అయితే ఇంకా అందరూ అయితే అంబిక అనే పేరుని సెలెక్ట్ చేయడంతో ఇంకా మంచు విష్ణు అయితే మరొక స్టోరీ పెట్టి అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్పాడు. మా ఇంట్లోకి ఈ దూడనైతే తెచ్చుకున్నాము, దీని పేరు అంబిక అని మీ అందరూ సెలెక్ట్ చేశారు కనుక అంబిక అనే పెడతాము అంటూ అందరికీ షాక్కి గురి చేశాడు. చాలామంది అయితే మంచు విష్ణు మనోజ్ని ఇంట్లోకి ఆహ్వానించాడేమో, వాళ్ళ పాప పేరే అంబిక అని పెట్టడానికి మనందరినీ అడిగాడేమో అనేసి చాలామంది అనుకున్నారు. తీరా చూస్తే మంచు విష్ణు పోస్ట్ చూసి ఇదేందన్నా ఇలాంటి షాక్ ఇచ్చావు, ఆవు పేరు కూడా మేమే సెలెక్ట్ చేయాలి అంటూ చాలామంది దీని మీద కూడా ట్రోల్ అయితే చేశారు. మరి మంచు విష్ణు చేసిన పోస్ట్పై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ అయితే